ఒకసారి అర్జునుడు కృష్ణునితో అంటాడు, కృష్ణ, ఒక మాట చెప్పు, సుఖంలో ఉన్న మనిషికి దుఃఖం కలిగేలా, దుఃఖంలో ఉన్న మనిషికి సుఖం కలిగేలా. అప్పుడు కృష్ణుడు అంటాడు, నా ప్రియ సఖా అర్జున, ఈ సమయం వెళ్ళిపోతుంది. మనిషిని ప్రతిక్షణం వెంటాడే ఆయుధం ఏంటిది? చింత అనే ఆయుధం. అది ఎలా చెప్పగలవా బుజ్జులు? సింపుల్. ఈ చింత ముఖ్యంగా 2 రకాలుగా వెంటాడుతుంది. ఫస్ట్, అంతా శుభమే జరిగితే ఇది ఎంతకాలం ఉంటుందో, ఇలాగే ఎప్పుడూ మంచి జరిగితే ఎంత బాగుండో, ఈ శుభము పోతే నా బ్రతికేంటి అనే చింత. రెండవది, అంతా కీడు జరిగితే దీనమ్మ జీవితం, ఏ జన్మల ఏ పాపం చేశానో, ఎవడి దృష్టి పడిందో, ఈ దురదృష్టం ఎప్పుడు పోతుందో అనే చింత. అయితే మరి మనిషిని ప్రతిక్షణం రక్షిస్తూ ఆనందంగా ఉంచే వజ్రాయుధం లేదా అంటే ఉంది. అదే సాక్షిభూతుడుగా ఉండటం. అర్థమయ్యే విధంగా చెప్పవా? సింపుల్. ఆటలో పాల్గొనే వ్యక్తులందరికీ ఉంటుంది చింత, గెలుస్తామో ఓడిపోతామో అనే చింత. కానీ ప్రేక్షకుడిగా ఉన్నవాడికి గెలిస్తే గెలుస్తారు, ఓడితే ఓడుతారు, నాకేంటి, ఏదో టైంపాస్కి ఎంజాయ్కి చూస్తున్నా అనే ప్రేక్షక ఆనందం పొందడమే సాక్షిభూతుడుగా ఉండటం.